ఇది ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అండి. ఆ! ఒక క్రిమినల్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరు కూడా హంతకులే. కోర్టు వాళ్ళిద్దరికి కూడా జీవిత కారాగార శిక్ష విధించింది. ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. ఒక అబ్బాయి, అమ్మాయి. ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు జైల్లోనే. పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు పర్మిషన్ తీసుకున్నారు. హైకోర్టు కూడా 15 రోజులు వాళ్ళిద్దరికి పెరోల్, ఎమర్జెన్సీ పెరోల్ అంటారు. హ్మ్. ఎమర్జెన్సీ పెరోల్ ఇచ్చింది. వాళ్ళిద్దరూ 23వ తేదీ పెళ్లి చేసుకున్నారు. 15 రోజులు కాబట్టి హనీమూన్ కూడా చేసుకొని మళ్ళీ ఎవరి జైలుకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో జైల్లో కూడా వాళ్ళు కలుస్తూ ఉండొచ్చు. ఓకే. కలుస్తూ ఉండొచ్చు అంటే ప్రైవేట్గా కాదు, పబ్లిక్గా మాట్లాడుకోవచ్చు. కనీసం ఆ! ఫిజికల్గా కలవలేకపోవచ్చు, కానీ ఓకే. భార్యాభర్తల్లాగా జైల్లో కూడా ఉండొచ్చు. నాకు తెలిసి జైలు అధికారులు మేనేజ్ చేస్తే ఫిజికల్గా కూడా కలవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అప్పుడు కాబట్టి. లోపల ఉండే ఉపయోగం ఏముంది సార్? సరే, పంపించేస్తే ఒక అయిపోతుంది కదా ఇంట్రెస్టింగ్ వాళ్ళని. స్టోరీ ముందుగా హ్మ్. కథ చెప్తాను. దాని తర్వాత కథ అంటే ఇది నేను చెప్పేది రైట్ సార్. కాదు, ఆల్రెడీ జరిగింది. సో ఇదేంటంటే, ఆమె ముందుగా అమ్మాయి పేరు ప్రియా సేత్ అండి. నేహా హ్మ్. సేత్ అని కూడా అంటారు. హ్మ్. ఈమెది రాజస్థాను. ఈమె 2018లో ఒక ఈ అమ్మాయికి ఇప్పుడు 34 ఏళ్ళు. హ్మ్. 2018లో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హ్మ్. దాంతో ఈ అమ్మాయి తెలివిగా ఒక హనీ ట్రాప్ ప్లాన్ చేసింది. అప్పుడు టెండర్ అనేది ఒక డేటింగ్ యాప్ ఉండేది. ఆ యాప్లో తన మంచి ఫోటోలు అవన్నీ పెట్టి, ఎవరన్నా అబ్బాయిలు ఉంటే కాంటాక్ట్ చేయండి, నాకు ఈ హ్మ్. కైండ్ ఆఫ్ అబ్బాయిలు ఇష్టము అదేదని పెట్టింది. దాంతో పొలోమని మామూలుగా డేటింగ్ యాప్లో హ్మ్. అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు తక్కువ ఉంటారు. అమ్మాయిలకి డిమాండ్ ఉంటుంది. అలాగా ఒక ట్రాప్లో ఒక దుష్యంత్ శర్మ అనే అబ్బాయి పడ్డాడు. హ్మ్. అంటే వీళ్ళు అన్ని బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేసుకుంటారు, వీడికి ఓకే. డబ్బులు ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకుని దుష్యంత్ శర్మ అనేవాడిని పట్టుకునింది. వాడిని రమ్మనింది. ఎంజాయ్ చేయొచ్చు మన ఇద్దరం, నువ్వు రా అంటే వెళ్ళాడు. సో లవరు, ఆ లవర్ వాళ్ళ ఫ్రెండ్, ముగ్గురు హ్మ్. కలిసి వాడిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశారు. దుష్యంత్ శర్మ వాళ్ళ నాన్నకి 10 లక్షలు డబ్బులు ఇస్తే మీ వాడిని వదులుతామని. ఆయన దగ్గర అంత డబ్బు, వీళ్ళు అనుకున్నట్టు డబ్బులు లేవు. వీడు హ్మ్. మామూలుగా టెండర్లో కొంతమంది బిల్డప్‌కి కూడా బిల్డప్లు ఇస్తారు పెడుతుంటారు. కదా, అలాగే వీడు బిల్డప్ ఇచ్చాడు తప్ప వీడి దగ్గర నిజంగా డబ్బు లేదు. సరిపోయింది. దాంతో వాళ్ళకి కోపం వచ్చింది. సరే, ఆ 3 లక్షలు తీసుకున్నారు. వీడిని ఇప్పుడు బయటకు వదిలితే వీడు కేసు పెడతాడేమో అని, దాని బదులు వీడిని లేపేస్తే బెటర్ అని వీడిని చంపేశారు. హ్మ్. చంపేసి ముఖం అంతా చెక్కేసి గుర్తుపట్టకుండా హ్మ్. దాన్ని, శవాన్ని కట్ చేసి సూట్ కేసులో పెట్టి ఒక కొండ దగ్గర పోయి తీసుకెళ్లి అమ్మ పడేశారు. బాబోయ్! కానీ అది మిస్సింగ్ కేసు అయ్యి మొత్తానికి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ హ్మ్. అమ్మాయే చేసిందని ఈ అమ్మాయిని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయికి కోర్టు, ఈ అమ్మాయికి 2023లో, హ్మ్. అంటే ఇది 4, 5 ఏళ్ళు కోర్టులో జరిగి 2023లో లైఫ్ ఇంప్రిజన్మెంట్. హ్మ్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇండియాలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంటే, లైఫ్ లాంగే. ఇంకంతే. చాలా హ్మ్. మంది లైఫ్ సినిమాల్లో చూపిస్తుంటారు 14 ఏళ్ళు అని. అవును. 14 ఏళ్ళు కాదు. ఇండియాలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే అర్థము జీవితాంతం జైల్లో ఉండాలని. పోయి కాకపోతే ఏం బెయిల్ చెప్తాను. హ్మ్. కాకపోతే ఏం జరుగుతుందంటే, 14 ఏళ్ళు పూర్తి చేసిన తర్వాత జనరల్ ఆమ్నెస్టీ అంటారు. హ్మ్. అంటే క్షమాభిక్ష. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టొచ్చనమాట హ్మ్. క్షమాభిక్ష. అట్లా పెట్టి చాలా మందిని బయటకు వదులుతా ఉంటారు. మామూలుగా అయితే లీగల్ డెఫినిషన్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితాంతం ఉండాలి. అవును. ఇప్పుడు మన మొన్ననే 23 అనే సినిమా వచ్చింది. 23 దాని పేరు, ఆ! సినిమా పేరు. ఆ 23లో వచ్చి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 23 మంది చనిపోతే, హ్మ్. చలపతి విజయవర్ధన్ అని ఇద్దరు 35 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్నారు. హ్మ్. సో అలాగా చాలా మంది, నాకు తెలిసిన ఒక అతను కూడా 26 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నాడు. హ్మ్. కాబట్టి వీళ్ళిద్దరికి లైఫ్ పడింది. జీవితం ఉండాల్సిందే. కాకపోతే ఏమన్నా, రాజస్థాన్ గవర్నమెంట్ అనుకుంటే 16 ఏళ్ల తర్వాత వీళ్ళని 14 ఏళ్ల విడిచిపెట్టొచ్చు. తర్వాత బయటకు రావచ్చు. ఆల్రెడీ 2 ఏళ్ళు, ఈమెకైతే 2 ఏళ్ళు అయింది. హ్మ్. సో ఇది ఈమె స్టోరీ. ఇతని స్టోరీ ఏందంటే, ఇతని పేరు హనుమాన్ ప్రసాద్. ఇతనికి 29 ఏళ్ళు. ఆ అమ్మాయి కంటే తక్కువ. వీడు ఇంకా ఘోరమైనోడండి. హ్మ్. వీడు ఒక పెళ్ళైన ఆవిడతో అఫేర్ పెట్టుకున్నాడు. ఎప్పుడు 2016 ఆ ప్రాంతంలో. అఫేర్ పెట్టుకొని వాళ్ళ భర్తకి తెలిసిపోయింది. హ్మ్. వాళ్ళ భర్త గొడవ చేస్తా ఉంటే వాళ్ళ భర్తను లేపేయాలని ఇతనేం చేశాడంటే, భర్తను లేపేస్తుంటే అదొక పద్ధతి. మామూలుగా ఈ మధ్య కాలంలో లవరు, ఆమె ఇద్దరు కలిసి కలిసి అవును. లేపుతా ఉన్నారు. లేపేస్తున్నారు. వీడు ఎంత ఘోరమైనోడంటే, ముగ్గురు కొడుకుల్ని కూడా చంపేశాడు. అంటే ఆవిడకి సంబంధించిన ఆవిడ కొడుకుల్ని. అబ్బా! ముగ్గురు కొడుకుల్ని, అక్కడ ఇంకెవరో సాక్ష్యం ఉన్నాడని వాళ్ళ బంధువులు అతన్ని, నలుగురు
5 మంది, 5. మొత్తం 5 మందిని చంపాడు. అది కొడవలితో నరికి చంపాడు. వీడు అంత క్రూయల్ ఫిలో. సో చంపాడు. ఇతనికి తర్వాత లైఫ్ పడింది. ఇద్దరు కూడా రాజస్థాన్లో ఆ మధ్య ఓపెన్ జైలు కాన్సెప్ట్, ఇక్కడ కూడా మనకు కూడా ఓపెన్ ఉమ్, జైలు కాన్సెప్ట్ ఉంది. అలాగే రాజస్థాన్లో ఓపెన్ జైలు కాన్సెప్ట్ ఉందన్నమాట. ఉమ్, 31 ఓపెన్ జైళ్ళు ఉన్నాయి రాజస్థాన్లో. ఉమ్, అలాగా వీళ్ళిద్దరిని ఓపెన్ జైల్లో పెట్టారు. ఓపెన్ జైల్లో ఏం చేస్తారంటే ఆ, చాలా విశాలమైన ప్రాంతంలో జైలు ఉంటది. అక్కడ పంటలు, తోటలు ఓకే. ఇవన్నీ కూడా పండిస్తారు. ఇవన్నీ ఖైదీల దగ్గర పనిచేయిస్తారు. ఉమ్, సో అక్కడ ఏంటంటే నేచురల్ గా ఉంటాయి అనమాట, ఆర్గానిక్ గా ఆ. పండిస్తారు. ఉమ్. అవన్నీ ఆ ఉత్పత్తుల్ని బయటికి జైలు బయట కూడా అమ్ముతారు. ఇక్కడ ఉమ్. కూడా మనం చర్లపల్లి ఇక్కడంతా అవును. కూడా అమ్ముతారు. అలాగా వీళ్ళు అమ్మారనమాట. నేను ఆ మధ్య చల్లపల్లి జైల్లో ఒక ఖైదీని చూడడానికి నేను ఫ్రూట్స్ తీసుకెళ్తే అతను నాకు మీకే ఫ్రూట్స్ మంచి తీసుకొచ్చి అతను ఇచ్చాడు. మా జైల్లో పండినవి, ఇది ఇంకా మంచి ఫ్రూట్, నీవు ఆహా. తీసుకో అని. సో అలాగా ఉంటదన్నమాట. సో వీళ్ళిద్దరూ అలా కలిశారండి. కలవడం తర్వాత